నంద్యాల పట్టణంలో గాఢాంధకారం అలుముకుని ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. వీధి దీపాలు వెలగకపోవడంతో పలు ప్రధాన సర్కిళ్లలో చిమ్మ చీకట్లు అలుముకుంటున్నాయి. గత కొన్ని నెలల నుండి ప్రజలను ఈ సమస్య పట్టిపీడిస్తున్న మున్సిపల్ అధికారులు పాలకవర్గానికి పట్టడం లేదు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా మున్సిపాలిటీలో వీధి దీపాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ఫలితంగా వీధి లైట్లు ఎప్పుడు వెలుగుతాయో ఎప్పుడు ఆరిపోతాయో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. 2-3 రోజుల పాటు లైట్లు వెలగక ప్రజలు అంధకారంలో ఉంటున్నారు. నంద్యాల పట్టణంలోని సంజీవ్ నగర్ సర్కిల్లో శ్రీనివాస ఎంట్రీ సర్కిల్, వైఎస్ఆర్ జంక్షన్ సెంటర్లోని మెయిన్ రోడ్లో ఎల్ఈడి బల్బులు వెలగలేదు. వాహనదారులు నానా అవస్థలు పడుతున్నారు. ప్రధాన సెంటర్లలో ఈ విధంగా ఉంటే పట్టణ వార్డులలో ఎలా ఉంటుందో దీన్ని చూస్తూ ఉంటే అర్థమవుతుంది. వీధి లైట్లు వెలగక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నంద్యాల జిల్లా ఏర్పడి 2-3 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇంతవరకు నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి మున్సిపాలిటీ సిబ్బంది ఏదైతే సంజీవ్ నగర్ గేట్ అయితేమి, అదేవిధంగా శ్రీనివాస్ సెంటర్ అయితేమి, వైఎస్ఆర్ జంక్షన్ అయితేమి, ప్రధాన కూడళ్లలో ఈరోజు మున్సిపాలిటీ సిబ్బంది వీధి లైట్లు పాడైపోయినా కూడా ఇంతవరకు వెలగకపోవడం చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. మున్సిపల్ కమిషనర్ గారు కేవలం సీటుకు పరిమితం అవుతున్నారు కానీ ఏదైతే వీధి దీపాలు ఎక్కడైతే పోతున్నాయో, ఏదైతే సందులలో కాదు ప్రధాన సెంటర్లు ప్రతినిత్యం జనాలతో రద్దీగా ఉన్నటువంటి ప్రాంతమైనటువంటి శ్రీనివాస్ సెంటరు, సంజీవ్ గేటు, వైఎస్ఆర్ జంక్షన్ వరకు ఈరోజు వీధి దీపాలు వెలగకపోవడము అది మున్సిపల్ కమిషనర్ యొక్క నిర్లక్ష్యమే అని మేము తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా పక్కనున్న షాపుల వాళ్ళు వాళ్ళ లైట్లు వాళ్ళ షాపుల ముందు లైట్లు ఏర్పాటు చేసుకుంటున్నారు కానీ ఈరోజు మున్సిపాలిటీకి చెందినటువంటి వీధి స్తంభాలలో కేవలం మున్సిపాలిటీకి ఏదైనా వీధి స్తంభాలకు కడితే ఎంబడే తొలగించినటువంటి మున్సిపల్ కమిషనర్ ఈరోజు కేవలం లైట్లు పడకపోతే చూసి చూడనట్టు ఎందుకు వ్యవహరిస్తారని అడుగుతా ఉన్నా నేను. లేని పక్షంలో తొందరలో ఈ లైట్లు మొత్తం పునరుద్ధరించకపోతే భారీ ఎత్తున మేము మున్సిపల్ ఆఫీస్ ముందర విద్యార్థి యువజన ప్రజా సంఘాలతో ధర్నా కార్యక్రమానికి సిద్ధమవుతామని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం.